నమస్తే, నేను సిరి. ఏపీ అసెంబ్లీలో కొంతమంది దొంగచాటుగా వచ్చి సైన్ చేసి వెళ్తున్నారని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు అయితే చెప్పడం జరిగింది. అది ఎవరు, ఏంటి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది వాళ్ళకి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే అయ్యన్న పాత్ర గారు ఉన్నారో వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఏంటంటే దొంగలాగా వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారు అని, అది తన్ని అనడం జరిగింది. అసలు ఇంతకు ఎవరు అన్నారు, ఎందుకు అలా అనాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందంటారు? దొంగచాటుగా వీళ్ళు వచ్చి వెళ్తున్నారు అనేది వీళ్ళందరికీ ఒక భయం పట్టుకుంది. ఎట్లాగూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా గైర్హాజరైతే 60 రోజుల అసెంబ్లీ పని దినాలతో నిమిత్తం లేకుండా ఒక్కరోజు కూడా అటెండెన్స్ అవ్వకపోతే దాని మీద స్పీకర్కి చర్యలు తీసుకునే అధికారము, హక్కు ఉంటుందని, అంటే పూర్తి స్థాయి రాజ్యాంగం మనకి ఐడియా లేదు, కానీ ఇదైతే వార్తల్లోనూ పేపర్లో కూడా వచ్చింది, చదివాం. నేను అంటుంది మళ్ళీ సోషల్ మీడియాలో వస్తే అట అని ఉండేదేమో, బట్ ఆర్టికల్గా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది తెలిసిన విషయం, అంటే నమ్మాల్సిన విషయం అని. సరే, రాకపోతే చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద మేబీ అయితే అయి ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చారుగా మొన్న ఇక్కడ, అసలు రారనుకుని ఎందుకు వచ్చారంటే మేబీ ఈ భయము, ఈ ఆర్టికల్ నిజమే అయి ఉండొచ్చు. లేకపోతే ఆయన ఎందుకు, ఆయన ఎవరు లెక్క చేస్తాడు, ఆయన మాట తీరు చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ చేసుకుంటాడు. 10 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన లాంటి ఎందుకు వచ్చాడు? నేను 10 ఏళ్ళు నేనే రాజును అని అనుకుని ఉంటాడు కదా, 3వ సారి నేనే గెలుస్తాను అనుకునే ఉంటాడుగా. బట్ ఆయన వచ్చాడు. రాజకీయాల్లో గెలుపోవటములు, ఎత్తుపల్లాలు సహజం. అంతేగాని నేను 30 ఏళ్ళు నేనే కింగ్ని, నేను ఎవరికి తల వంచా, నేను ఎవరికి ఇదేమను తగ్గేదేలే అంటే కుదరదు. ఇక్కడ పట్టు విడుపు రెండూ ఉండాలి. సరే, ఆ వార్త వినబడింది వల్ల ఇప్పుడు 11 మంది గెలుచుకున్న వాళ్ళు 11 మంది కూడా కొంతమంది ఆల్రెడీ పక్క చూపులు చూస్తున్నారు. ఇంకొంతమంది డైరెక్ట్గా టీడీపీలోకి వెళ్ళలేక జనసేన అభిప్రాయం తీసుకున్నా కూడా టీడీపీ అడ్డు చెప్పుతుందేమో భయంతోనూ, లేదా జనసేనలోకి వెళ్తామంటే టీడీపీలోకి వెళ్తామంటే జనసేన అడ్డు చెప్తుందనే భయంకో మెల్లగా బీజేపీకి దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో చాలామంది పేర్లు వినిపించాయి. దానికి మన పెద్దిరెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారి పేరు కూడా వినిపించింది మొదట్లో. సో ఇట్లాంటి సందర్భాల్లో 11 మందిలో కొంతమంది, బాబు ఈ 5 ఏళ్ళు నేను ఇంత ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచాను, కనీసం ఎమ్మెల్యేగానే కాపాడుకోవాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి. పార్టీ జంప్ అవ్వక్కర్లే, పార్టీ ఫిరాయింపులేము, వెళ్ళాలంటే ఖచ్చితంగా సంతకాలు పెట్టి రావాలి కదా. కొంతమంది సెషన్ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు సింపుల్ అమ్మా, చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే దొంగచాటుగా వచ్చి బయోమెట్రిక్ వేసి బయటకు వెళ్ళిపోతారు పని చేయకుండా. అలాంటి వాళ్ళు వాటి మీద సస్పెన్షను, డిస్మిస్సు, చర్య తీసుకోవడం ఏదో ఉంటుంది. వీళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి అలా చేయలేరు. వచ్చామా, సంతకం పెట్టామా, సభకు హాజరయ్యాము అన్నట్టు లెక్క. వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు, ఒకరిద్దరు వెళ్ళిపోతున్నారు. అది స్పీకర్ దృష్టికి వచ్చింది. అంతే కదమ్మా. అరే, ఎవరెవరు బయోమెట్రిక్ పెట్టారు, ఒక కాలేజ్ కానీ ఒక ఆఫీస్ కానీ చూస్తే ఇంతమంది పెట్టారు, మరి అంతమంది క్లాస్లో కనిపించాలిగా. అటెండెన్స్ అయినప్పుడు ఒక్కొక్కరి పేరు పిలుస్తారు, అక్కడ చూస్తే అందరి పేరు బయోమెట్రిక్లో ఉంది, ఆ బయోమెట్రిక్లో అటెండెన్స్ లాగా ఉంది. ఇక్కడ అటెండెన్స్ పిలిస్తే ఒక్కొక్కటి పేరు వినబడట్లేదు. అప్పుడు డౌట్ వస్తుంది కదా, ఏంటి ఇందాక అక్కడ లాన్లో కనబడ్డాడు, క్లాస్కి రాలేదా అనుకుంటారు. సార్, దాని అర్థం ఏంటి, వాడి క్లాస్కి రావడం ఇష్టం లేదు, బట్ కాలేజీకి అయితే వస్తున్నాడు. మేబీ కాండిడేషన్ ఫీజు పడుతుందో, అటెండెన్స్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా అధినేత తిడతాడనో, అధినేత ఆల్రెడీ గట్టిగా హుకుం జారీ చేశాడు కాబట్టి ఎవరూ పోవద్దని పెద్ద హడావిడిగా చేసి, ముందు రోజు సెషన్స్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంటే ఈ రోజు వెళ్ళి పెద్ద హడావిడి చేసి సంతకాలు పెట్టి వచ్చేసారు. బట్ అది చెల్లదు చెప్పారు. అప్పుడే కూడా ఇది వార్త వచ్చింది. సో ఇలాంటి సందర్భాల్లో సభా అధ్యక్షుడు స్పీకరు, సభా నాయకుడు ముఖ్యమంత్రి. నాయకుడు అడిగాడంట, ఏంటి అసలు మీరు స్పీకర్ గారు, అధ్యక్ష మీరు ఇలా చెప్తున్నారు సార్, మరి ఎందుకు అలాగ చాటుగా వచ్చి వెళ్ళిపోతున్నారంటే, ఎవరైనా మన అభ్యర్థులు కానీ లేదంటే అసెంబ్లీ సిబ్బంది ఉంటారు కదా, సిబ్బంది కానీ ఎవరైనా అడ్డుకుంటున్నారా, లేదా వాళ్ళని లోపలికి రావనివ్వట్లేదా, ఏం జరిగింది అంటే, అప్పుడు వాళ్ళు స్పీకర్ గారు కూడా అక్కడ 11 మంది మాత్రమే అని నొక్కి నుంచి చెప్పి, అంటే 11 మందే గెలుచుకున్నారు అన్నట్టుగా చెప్తూనే, ఆ 11 మందిలో 2-3 అలా చాటుమాటుగా వెళ్ళిపోయారు. మనం వాళ్ళకేం అడ్డు చెప్పట్లేదు, వాళ్ళని రావద్దు అనట్లేదు. వస్తే వాళ్ళ నియోజకవర్గం సంబంధించి కష్ట సుఖాలు, లాభ నష్టాలు మాట్లాడాలి కదా. నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? సరే, ఎంతమంది మీద మాకు ఈ నమ్మకంగా ఉన్నాడు, మాకు ఇక్కడ పార్టీతో సంబంధం లేదు, ఈ వ్యక్తి మాకు కావాలి, ఈ వ్యక్తి మాకు నిలబడితే
మా తరపున మాకు ఏ కష్టం వచ్చినా సమయం సందర్భం వస్తే మమ్మల్ని ఆదుకుంటాడు అనే నమ్మికదా గెలిపించారు. సో వాళ్ళ తరపున నిలబడాలి కదా. నిలబడాలంటే ఇప్పుడు అటువంటి వ్యక్తులు ఎలా ఉంటుందంటే అక్కడ పార్టీతో సంబంధం లేకుండా గెలిచే వ్యక్తులు ఉంటారు కొంతమంది. అలాని వాళ్ళు అందరితో తిట్లు తిట్టించుకొని ప్రతిపక్ష నేతని లేదా విపక్షంలో ఉన్న వాళ్ళని నోటుకొచ్చినట్టుగా అమ్మాయి బూతులు మాట్లాడేవాడు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే హ్యాపీ. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ నేతల్ని ఎంచుకున్నారు, ప్రజలు ఎంచుకున్నారు. అది 11 మంది ఆ నియోజకవర్గాల నుంచి వెళ్ళి వీళ్ళే కావాలని ఎంచుకున్నప్పుడు వాళ్ళ సమస్యల గురించి, అసెంబ్లీ అనేది సమస్యల గురించి మాట్లాడడానికి, లేకపోతే ఇది కాకపోతే ఇది కావాలి మాకు అని చెప్పేసి ఒక సభ అది. అలాంటి సభకి మీరు ఈ కాలం రాదు, ఎప్పుడైతే సభలు జరుగుతాయో అవి రాను, మేము ఆ టైంలో రాము, మేము వచ్చి చేసే సంతకాలు పెట్టేసి మా దాన్ని మేము వెళ్ళిపోతామంటే మరి ప్రజలు పిచ్చోళ్ళ అసలు ఏంటి అన్నట్టు? మరి ప్రజలు పిచ్చోళ్ళంటే ఇప్పుడు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. మేబీ అక్కడున్న ప్రజలు కూడా వాళ్ళ ప్రభుత్వం వస్తాదేమో అనుకుని ఎన్నుకున్నారేమో తెలీదు. లేదా ప్రభుత్వాలతో పార్టీలతో ప్రమేయం లేకుండా మాకు ఈ నాయకుడు ఉంటే ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు సంబంధం లేదు, ఈ నాయకుడు ఉంటే మాకు పనులు అవుతాయి అనుకుని కూడా గెలిపించుండొచ్చు. అలా గెలిపించినప్పుడు ఇప్పుడు ఎవరైతే 2-3 చాటుగా వచ్చారో వాళ్ళు కాస్త ధైర్యం చేశారన్నట్టు. వాళ్ళు ధైర్యం చేశారు కాబట్టి రాగలిగారు. ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఎవరైతే 2-3 వెళ్ళారని ఆల్రెడీ సభాధ్యక్షుడు అయిన స్పీకర్ గారు లీక్ చేశారో, సభానాయకుడు అడిగిన దానికి స్పీకర్ గారు కూడా మాత్రమే మెన్షన్ చేసి మాట్లాడారు, 11 మంది మాత్రమే అని. సో ఖచ్చితంగా ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఏంటి మన కళ్ళు కప్పి ఎవరు వెళ్ళారు, వెళ్ళొద్దని చెప్పాం కదా, అందరం ఒక ఏకదాటికి వెళ్దాం, అవసరమైతే బై ఎలక్షన్కి వెళ్దాం అని ఏదో ఆవేశం ఉంటుంది కదా. ఇప్పుడు కానీ ఆల్రెడీ ఒకరు బాబు నువ్వంటే ఎన్నిసార్లు బై ఎలక్షన్కి వెళ్తారా బాబు, నేను ఆల్రెడీ 50 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను, ఇంకొక 5 ఏళ్ళైనా ఉందాము, ఇప్పుడు ఎలాగో పార్టీ పట్టుతుంది. ఎందుకంటే మొన్న గుంటూరు కానీ ఉత్తరాంధ్ర ఎన్నికలకు సంబంధించి కానీ ఉత్తరాంధ్ర కూడా కూటమి ప్రభుత్వం పోన్లే అని వదిలేస్తే కదా బొత్స గారు గెలిచారు. మరి గుంటూరు ఎమ్మెల్సీకి సంబంధించి తీసుకుంటే, గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీకి తీసుకుంటే నిలబడడానికి అభ్యర్థులు కూడా లేరు వైసీపీకి. రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే కడపలో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. దేనికంటే మండలి చైర్మన్ దానికోసం రాబోతున్నాయి. అక్కడ కూడా అభ్యర్థి ఎవరు ఏంటి అనేది కూడా ఉంది, అసలు ఉంటారా ఉండరా అనేది కూడా ఉంది. ఇప్పుడు నిన్న ఆయన ఎవరు తోట త్రిమూర్తుల మరి రాజశేఖర్ గారు, ఆయన కూడా నెక్స్ట్ ఇప్పుడు రాజీనామా చేయబోతున్నాడు. అదే వైసీపీ వాళ్ళు బొజ్జగించినా వినే పరిస్థితులు లేదు ఆయన. అందుకే ఆల్రెడీ ఆయన పద్మశ్రీ ఒకరు, సునీత గారు ఒకరు, తర్వాత ఆయన పేరేంటి ఏదో జయమడుగుల రామకృష్ణ ఏదో ఉంది సంథింగ్ ఆయన పేరు, ఆయన ఒకడు, మొత్తం 4-5 ఆల్రెడీ రిజైన్ చేసేసారు. ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? ఉన్న ఎమ్మెల్సీని కూడా, ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కాపాడుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంటే ఎవరైనా మాత్రం ఎందుకు మొగ్గు చూపుతారు పార్టీలో కొనసాగడానికి? ఇంకా వీళ్ళ పదవీ కాలం కూడా 3-4 సంవత్సరాలు, 3 ఏళ్ళు ఉంది కనీసం. ఎమ్మెల్సీలందరికీ 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు ఇప్పుడు ఏది లేదు, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అనుకునే కన్నా నేను ఒక ఎమ్మెల్సీగా లేదా ఒక ఎమ్మెల్యేగా వీళ్ళ హుందాతనం వేరు కదా, ఆ హోదా వేరు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు ఉన్న పదవిని కూడా, అరే ఏంద్రా బాబు రాజకీయాలు అన్నాక ఎత్తుపల్లాలు ఉంటాయి, ఈ పంతాలు పౌరుషాలేంటి, మమ్మల్ని ఆయన రావద్దు పోని, ఆయన ఒక నచ్చదు, ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి ఆయన ఎక్కడో వెనక్కి కూర్చుంటాడని నచ్చదు కాబట్టి మిగతా వాళ్ళని వెళ్ళనివ్వండి, మీరు వెళ్ళండి, పార్టీ తరపున ప్రజల తరపున పోరాడండి అని చెప్పాలి కదా నాయకుడు. ఈ నెలకు పోయినా ఇప్పుడు మన కేసీఆర్ గారు రాలేదమ్మా, నచ్చక రాలేదో. చాలా మంది విమర్శ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ముఖం చూడడానికి కూడా నచ్చలేదు అందుకే రాడు అని అంటారు. కానీ ఆయన ఏం చేశాడు, బిడ్డ కొడుకుని వీళ్ళందరినీ పంపించారుగా. వాళ్ళు మేకే ప్రతిపక్షాలంటే అలాగే ఉండాలన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. అది కదా రాజకీయం అంటే. ఎప్పుడైనా సహజమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ప్రతిపక్షంలో కూర్చున్నాడమ్మా, 14 సంవత్సరాలు సీఎం చేసి ఇప్పుడు 15 సంవత్సరాలు సీఎం, ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది. మరి ఈయన ప్రతిపక్షంలో లేడా? ఏం లేదు, ఒక్కసారి సీఎం అయితే ఇంక లైఫ్ లాంగ్ సీఎం గానే చచ్చిపోవాలా, సీఎం గానే బతుకుండాలా? అది కరెక్ట్ కాదు కదా. సో అది మిగతా వాళ్ళకి కూడా, అబ్బా ఇదేం పంతంరా బాబు, మా పదవులైన ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చాటుగా పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఊర్లోకి వెళ్తే ప్రజలు క్వశ్చన్ చేస్తారు, అయ్యా మీరెందుకు వెళ్ళట్లేదు, ఆయనతో మీ సంబంధం ఏంటంటే మీరు వెళ్ళాలి కదా, మా తరపున మీరు మాట్లాడాలి కదా అని అడుగుతారు, అడగరా? ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా రైట్ టు యాక్ట్ లాగా కంపల్సరీ నిలదీసి అడుగుతున్నారు. అది ఎమ్మెల్యేనా, ముఖ్యమంత్రినా, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా సరే. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళకి అమ్మో కరెక్ట్ ఏదైతే దావని ముందు చాటుగా వెళ్ళి సంతకాలు పెడదాం, తర్వాత తెలిసిందో ఇక తెలిసిపోయింది కదా, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సార్ అప్పుడు ఏం చెప్తారు, లేదంటే మన తరపు మాట్లాడగలుగుతాను ఎప్పుడు కవర్ చేస్తాడు అని, పార్టీలో కొనసాగాలనుకుంటే, లేదంటే నమస్కారం సార్ అంటాడు. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.